పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై ఏకంగా 70,354 ఓట్ల భారీ మెజారిటీతో ఘన దుందుబి మోగించారు. తొలిసారిగా గర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసినట్లుగానే ఎన్నికల ఫలితాల్లో రికార్డు మెజారిటీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ అభిమానులకు తన గెలుపును బహుమతిగా అందించారు. పవన్ కళ్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ గెలుపుతో సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోలు సినీ ప్రముఖులు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లో మూవీ యూనిట్ టపాసులు కాల్సి డాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితమైన చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ఆ విషయాన్ని సూచిస్తూ అద్భుతమైన పిక్ ను షేర్ చేశాడు.